8వ తేదీ అక్టోబరు నెల 2024 సంవత్సరము. ఈ ఉదయకాల ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథములో నుండి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాము. గృహ నిర్వాహకులలో ప్రతి వారును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన కొరకే దీవించునుగాక. ప్రభువునందు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక. ఆమెన్. నమ్మకత్వము అనే మాట మనము జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు మనలను ఎంతవరకు నమ్మగలరు అనే ఒక ప్రశ్న ఈ ఉదయకాలము మనము కలిగి ఉండడానికి వాక్యము ద్వారా ప్రభు సహాయం చేయబోతూ ఉన్నారు. గృహ నిర్వాహకులు అనగా అప్పగించబడిన బాధ్యతను కలిగినటువంటి వారు నమ్మకస్తులై ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ బాధ్యత వారికి లభిస్తుంది అనేది వాక్యము ద్వారా మనము చూస్తూ ఉన్నాము. ప్రియులరా, నమ్మకత్వము అనేది ముఖ్యంగా దేవుని దృష్టిలో అది ఎంత అవసరమైనటువంటి కార్యమో తప్పనిసరిగా మనం తెలుసుకోవాలి. ఈ లోకంలో మనం చూస్తే గనక నమ్మకత్వము అనేది కొరవడిపోతూ ఉంది. భక్తుడు చెప్తారు, నమ్మకమైన వారు మనుషులలో లేకపోయెను అని చెప్పి. అనగా నమ్మకత్వము అనేటువంటి విలువను మానవాళి పూర్తిగా కోల్పోతున్నారేమో అని అనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుడు కోరుకుంటున్నది ఏమిటంటే మనము నమ్మకత్వాన్ని దేవుని పట్ల కలిగి ఉండాలి. ఎందుకనంటే మనం ఆరాధిస్తున్న దేవుడు ఎంతైనా నమ్మదగిన వారు అనే సంగతిని గుర్తించాలి. ప్రియ స్నేహితులారా, దేవుడు మనను నమ్మగలిగినప్పుడు మన జీవితాలలో దేవుడు అప్పగించేటువంటి బాధ్యతలు అవి చాలా దీవెనకరంగా ఉంటాయి, చాలా గొప్పగా ఉంటాయి అనే విషయాన్ని పరిశుద్ధ లేఖనాల ద్వారా మనం తెలుసుకుంటాము. ముఖ్యంగా కొంతమంది భక్తుల జీవితాలను చూస్తే దేవుడు వారికి అనుగ్రహించినటువంటి బాధ్యతలు కానీ, అవకాశాలు కానీ, లేక వారికి కలుగు చేసినటువంటి మేలులు కానీ మనం గమనించినప్పుడు ఓకే, దేవుడు వారి కొరకు ఎంత గొప్ప కార్యాలు చేయడానికి గల కారణం ఏమై ఉన్నదో మనం తెలుసుకుంటాము. అందులో ప్రియులారా, ప్రారంభంలోనే మనకు తెలిసినటువంటి భక్తుడు అబ్రహాము. ఆ భక్తుని జీవితాన్ని కనుక మనం గమనించినప్పుడు ఆదికాండము 12వ అధ్యాయంలో ప్రారంభపు వచనాల్లో వ్రాయబడుతుంది. ముఖ్యంగా 2వ వచనము నుండి, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాముతో అనెను. ప్రియులరా, ఇక్కడ ప్రభు మాట్లాడుతున్న మాటలు గమనిస్తే చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకనంటే ప్రభు చెప్తున్నారు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, గొప్ప జనముగా నిన్ను చేస్తాను. నీవు అనేక జనములకు, భూమి యొక్క సమస్త వంశములకు ఆశీర్వాదముగా ఉంటావు. అనగా నీ ద్వారా భూమి యొక్క జనములన్నీ కూడా ఆశీర్వాదములోనికి వస్తాయి. అంటే ఇది చిన్న విషయం మాత్రం కానే కాదు ప్రియులారా. అప్పటికి అబ్రాము దేవుడు కోరుకున్న రీతిగా జీవిస్తున్న వ్యక్తి కానే కాదు, లేక దేవునితో చాలా కాలంగా నడిచిన వ్యక్తి కూడా కానే కాదు. దేవుని పట్ల తనకున్నటువంటి ఆ యొక్క భక్తిని కనబరిచిన వ్యక్తి కూడా కానే కాదు. పిలువబడినప్పుడే ప్రారంభములోనే ప్రభు చెప్తా ఉన్నారు, నిన్ను దీవిస్తాను, నీ ద్వారా భూమి యొక్క సమస్త వంశములను కూడా నేను దీవిస్తాను అని ప్రభు చెప్పారు. వింటున్న ప్రియ స్నేహితులారా,
ఇంత గొప్ప కృప ఎట్లా దేవుడు అబ్రాముకు అనుగ్రహించారు? భూమి యొక్క సమస్త వంశములు కూడా అబ్రాము ద్వారా దీవించబడేటంత ఆ ఉన్నతమైన కృపను ఏ రీతిగా దేవుడు అనుగ్రహించారు అని మనం ఆలోచన చేస్తే, లేక ఏం చూశారు అబ్రాము జీవితంలో దేవుడు? ఏం చూసి ఈ ఆధిక్యతనిచ్చారు, ఈ భాగ్యాన్ని ప్రసాదించారు? స్నేహితులారా, మనం ఎవరికైనా ఏదైనా ఒక ఉన్నతమైన దాన్ని ఇవ్వాలి అంటే వారు దానికి తగిన అర్హతను కలిగి ఉన్నారా లేదా చూస్తాము. ఓ చిన్న కార్యం వారికి చేయడానికైనా, ఓ చిన్న బాధ్యత అప్పగించడానికైనా ఎన్ని చూస్తామో వారి జీవితాల్లో. కానీ ప్రభు భూమి యొక్క సమస్త వంశములు కూడా అబ్రాము ద్వారా దీవించబడతాయి అనే మాట చెప్పినప్పుడు అబ్రాము జీవితంలో ప్రభువు చూసింది ఏమిటి అనంటే, అదే ఆదికాండము 12వ అధ్యాయము 4వ వచనము. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. ఈ ఒక్క మాట ప్రియులారా, అబ్రాము జీవితంలో ప్రభు చూసి ఈ గొప్ప భాగ్యములోనికి తీసుకుని వెళ్ళారు. ఈ మాటకి సరైన అర్థం మనము చూస్తే లేఖనాలు ఎలా చెప్తున్నాయి? అబ్రాము దేవుని నమ్మెను. దేవుని నమ్మెను అంటే అబ్రాము జీవితంలో నమ్మకత్వాన్ని దేవుడు చూశారు. అబ్రహాము యొక్క జీవితంలో విధేయతను దేవుడు చూశారు. దేవుడు అతనితో చెప్పినట్లుగా వెళ్ళాడు అనగా విధేయత. ప్రియులారా, రోమాపత్రికలో వ్రాయబడుతుంది, వాస్తవానికి ఆ దేవుని వాగ్దానములను అంగీకరించడానికి తగిన సూచనలు కనబడకపోయినప్పటికీ కూడా, అనగా విశ్వసించడానికి తగిన ఆధారాలు లేనప్పటికీ కూడా అబ్రాము దేవుని నమ్మెను అనే మాట చదువుతూ ఉంటాము. కనుక ప్రభు అబ్రాము జీవితంలో చూసినది ఏమిటంటే అతని యొక్క నమ్మకత్వము, అనగా తాను ఎంత విధేయత చూపిస్తాడో అనేది దేవుడు గమనించారు. స్నేహితుడా, ప్రియ సహోదరి, నమ్మకత్వంలో ఉన్న గొప్ప తరుణం ఏమిటంటే, లేక గొప్ప గుణం ఏమిటంటే, వెంటనే లోబడతాం, మనం వెంటనే అప్పగించుకుంటాం. మనం ఎప్పుడైతే వెంటనే అప్పగించుకునే ఆ మనస్సు మన జీవితంలోనికి వస్తుందో, నమ్మకంగా దేవుని మాటను అంగీకరించి ప్రభువా మీ చిత్తమే అనే చెప్పేటువంటి కృపలోనికి వస్తామో, ఖచ్చితంగా దేవుడు మనలను ఉన్నతంగా ఆశీర్వదిస్తారు. ఖచ్చితంగా దేవుడు మనకు శ్రేష్టమైనటువంటి బాధ్యతలను అప్పగిస్తారు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. కనుక ప్రియ దేవుని బిడ్డ, నా జీవితంలో దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చబడాలి అంటే మనము దేవుని పట్ల నమ్మకాన్ని కలిగి ఉండాలి, దేవుని మాట పట్ల విధేయతను చూపించాలి అనే సత్యాన్ని దయచేసి మర్చిపోవద్దు ప్రియులారా. అట్లాగే పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు మోషే భక్తుని జీవితంలో కూడా కొన్ని ఆలోచనలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అది నిర్గమాకాండము 3వ అధ్యాయము 10వ వచనము. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెను. ప్రియులారా, ఇక్కడ మోషే అనబడేటువంటి అతనుకు దేవుడు అరణ్యములో ప్రత్యక్షమయ్యారు. అప్పటికి మోషే గొర్రెల మందలను మేపుతా ఉన్నాడు. అలాంటి మోషేతో ప్రభు అంటున్నారు, నువ్వు రా, నేను నిన్ను ఐగుప్తుకు పంపిస్తాను, ఐగుప్తులో ఉన్న నా ప్రజలను నీ ద్వారా విడిపిస్తాను. ప్రియులారా, అది చిన్న బాధ్యత కాదు కదా. ఇశ్రాయేలు ప్రజలను మోషే గారి ద్వారా దేవుడు విడిపించాలి అని కోరుకున్నప్పుడు అదేమి చిన్న బాధ్యత కాదు, చిన్న కార్యమేమీ కాదు ప్రియులారా. ఎందుకు అంత పెద్ద బాధ్యత మోషే గారికి దేవుడిచ్చారు? మోషే బలవంతుడు అని అనా, జ్ఞానం కలిగిన వాడు అని అనా, లేక మోషేలో ఉన్న గొప్పతనాలు దేవుడు చూసి ఆ బాధ్యత అప్పగించారా? ప్రియ స్నేహితులారా, మోషే ఆ మాట విన్న తర్వాత ఎన్ని తనలో ఉన్నటువంటి పరిస్థితులను దేవుని దగ్గర ఒప్పుకుంటూ ఉంటాడు. ప్రభువా, నేను అర్హుడను కాను అని చెప్పడానికి, ఇది నా వల్ల కాదు అని చెప్పడానికి ఎన్ని కారణాలు చూపిస్తూ ఉంటాడు ప్రియులారా. అయినప్పటికీ కూడా ప్రభు అంటారు, లేదు, నీ ద్వారానే నేను ఇశ్రాయేలు ప్రజలను విడిపిస్తాను.
430 సంవత్సరాల బానిసత్వంలో జీవిస్తున్న ప్రజలు మోషే ద్వారా విడిపించేటువంటి ఆ గొప్ప కార్యమును నిజంగా చేయడానికి ఏం చూశారండి మోషే జీవితంలో దేవుడు? ప్రియులారా, ఏం చూసి అంత బలమైన కార్యము, అంత గొప్ప కార్యము, అంత చారిత్రాత్మకమైనటువంటి కార్యము మోషే ద్వారా దేవుడు జరిగించాలి అని అనుకున్నారు? స్నేహితులారా, ఆలోచన చేద్దామండి. ఎంతటి వాడండి మోషే, కానీ దేవుడిచ్చిన బాధ్యత ఎంత గొప్పది ప్రియులారా. దేవుడు ఏం చూశారు అని చెప్పడానికి ఒకే ఒక మాట పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అది సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనము. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మోషే జీవితంలో దేవుడు చూసింది ఏమిటంటే అతని యొక్క విద్య కాదండి, అతని బలాలు కాదు, అతని యొక్క జ్ఞానం కాదు, అతని తెలివితేటలు కాదు, అతని సామర్థ్యం కూడా కాదండి, నమ్మకత్వాన్ని దేవుడు చూశాడు. ఎలాంటి నమ్మకస్తుడు మోషే అంటే దేవుని ఇల్లంతటిలో, అనగా దేవుడు ఏమైతే తనకు అప్పగించగలరో అంతటిలోనూ కూడా నమ్మకంగా ఉండే స్వభావాన్ని మోషేలో దేవుడు చూశారు గనుక తన ఇల్లుగా పరిగణించబడుతున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలందరి బాధ్యత మోషే గారి చేతుల్లో దేవుడు పెట్టాడు. హెబ్రీ గ్రంథకర్త అంటారు, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉండెను అని చెప్పి. వింటున్న ప్రియ స్నేహితులారా, ఆలోచన చేద్దాం. నీకు నాకు దేవుడు ఏదైనా అప్పగించాలి అనంటే ఖచ్చితంగా మన జీవితంలో దేవుడు చూడాలి అనుకుంటున్నటువంటి ఒక స్వభావం అనేది ఉంది. మోషే గారితో ప్రభు చెప్పినప్పుడు చాలా వినయంగా దేవునికి అప్పగించుకున్నాడు. అబ్రహాం గారికి చెప్పినప్పుడు విధేయత చూపించాడు. మోషే గారితో చెప్పినప్పుడు వినయాన్ని ప్రదర్శించాడు. ఎంతో తగ్గింపు. స్నేహితుడా, ప్రియ సహోదరి, విధేయత చూపించుదాం, వినయాన్ని కలిగి ఉందామండి. అక్కడ మాత్రమే కాదు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో చూస్తే దావీదు భక్తుని జీవితాన్ని గమనించగలమండి. దావీదు భక్తుని గురించి పరిశుద్ధ లేఖనాలు ఏమని చెప్పాయనంటే, సమూయేలు ప్రవక్తను ప్రియులారా బెత్లెహేముకు పంపించినప్పుడు సౌలు తర్వాత ఇశ్రాయేలు ప్రజలకు ఒక రాజును నేను ఏర్పాటు చేస్తున్నాను, అతన్ని నీవు అభిషేకించాలి అని పంపించి యెష్షయి కుమారులలో ఒకడు అని ప్రభు చెప్పారు. అతని పేరు మాత్రం చెప్పలేదు. అయితే యెష్షయికి 8 మంది కుమారులు ఉండగా ఆ 8 మందిలో యోగ్యతలు కలిగిన వారు ఎంతోమంది ఉన్నారు. ఆర్మీలో పనిచేస్తున్న వారు కూడా ఉన్నారు, బలమైన వారు ఉన్నారు, ఎత్తర్లు ఉన్నారు, సామర్థ్యం కలిగిన వారు ఉన్నారు. కానీ కడసారి వాడు గొర్రెలను కాసుకుంటున్నటువంటి దావీదును దేవుడు అన్నారు, నేను కోరుకున్నవాడు ఇతడే అని చెప్పి. ప్రియులారా, ఇశ్రాయేలు రాజ్యాన్ని దావీదు చేతికి దేవుడు అప్పగించాడండి. దావీదు చేతిలో దేవుడు పెట్టేశారు. ప్రియులారా, ఏం చూశారండి దావీదు జీవితంలో? అంత గొప్ప రాజ్య బాధ్యత దేవుడు అప్పగించగలిగారు. అది కూడా సౌలు విఫలమైనటువంటి పరిస్థితులలో ఎంత జాగ్రత్తగా తదుపరి రాజును ఏర్పాటు చేయాలండి. సౌలు లోబడకుండా తన ఇష్టానుసారంగా ప్రవర్తించి దేవునికి ఆయాసాన్ని కలిగించినప్పుడు ఆ తదుపరి వచ్చే వ్యక్తి విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి. కానీ ప్రభు ఒక అనామకుడిని తీసుకొచ్చి, గొర్రెలను కాసుకునే వ్యక్తిని తీసుకొచ్చి రాజ్యాన్ని అప్పగించారు అనంటే దావీదులో దేవుడు ఏం చూసి ఉంటారు? దావీదు ఏమైనా జ్ఞానం కలిగిన వాడా, చదువున్నవాడా, రాచరిక పరిస్థితులు ఎరిగినవాడా, రాజ్యపాలన ఎరిగినవాడా, యుద్ధ నిపుణత కలిగిన వాడా, అంతకుముందు ఏమన్నా యుద్ధాలు చేసినవాడా? కానే కాదు కదా. మరి ఎలా ఇచ్చారండి దేవుడు ఆ బాధ్యత? ప్రియులారా, ఒకానొక సందర్భంలో దావీదు సౌలుతో మాట్లాడుతూ అంటాడు. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయం 34వ వచనం నుండి. అందుకు దావీదు సౌలుతో ఇట్లా, నేను మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాస్తూ ఉండగా సింహమును ఎలుగుబంటియు వచ్చి మందలో నుండి ఒక గొర్రెపిల్లను ఎత్తుకొని పోవచ్చుండగాను నేను దానిని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదకి రాగా దాని గడ్డం పట్టుకుని దాన్ని కొట్టి చంపి తిని. ప్రియులారా, ఇక్కడ దావీదు చెప్తున్నాడు, అయ్యా, నాకు ఒక చిన్న గొర్రెల మంద ఉంది, నా తండ్రి నాకు అప్పగించారు. ఆ గొర్రెల మందలోనికి ఒక దినాన్ని ఎలుగుబంటి వచ్చింది, ఇంకొకసారి సింహం వచ్చింది.
గొర్రెను ఎత్తుకుపోతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేదు, వాటితో పోరాడాను, వాటిని చీల్చేశాను, నా గొర్రె పిల్లను కాపాడుకున్నాను. ప్రియులారా, దేవుడు గమనించారండి. దావీదు జీవితాన్ని గమనించారు. దావీదుకు అప్పగిస్తే దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుతాడు అనే విషయాన్ని, తనకు అప్పగించిన వాటి పట్ల చాలా నమ్మకంగా ఉంటాడు అనే విషయాన్ని దావీదు జీవితంలో ప్రభు చూశారు. ఇంకా చెప్పాలంటే అన్ని విషయాల్లో దావీదు నమ్మకమైన హృదయం కలిగిన వాడు. అందుకని అతని చేతికి రాజ్యాన్ని అప్పగిస్తే కూడా కాపాడగలడు అని ప్రభు నమ్మారు. సహోదరుడా, ప్రియ సహోదరి, ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు ఒక ఉపమానము. తలాంతుల ఉపమానములో 5 తలాంతులు తీసుకున్నవాడు మరలా 5 చేసి తన యొక్క లెక్క చెప్పినప్పుడు యజమాని అన్నాడు, బల నమ్మకమైన మంచి దాసుడా, నీవి కొంచెములో నమ్మకంగా ఉన్నావు గనుక నేను గొప్ప వాటి మీద నియమిస్తాను. బైబిల్ చెప్తా ఉందండి, కొంచెములో నమ్మకంగా ఉండండి, మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉండండి, మీరు గొప్ప వాటి మీద నియమించబడతారు. కనుక స్నేహితులారా, ఇప్పటి వరకు ప్రభు మనకు ఏమేమి అప్పగించారో ఒకసారి ఆలోచన చేయండి. ఇంతవరకు మనకిచ్చిన బాధ్యతలు, అవకాశాలు ఇవన్నీ కూడా మన జీవితంలో ఏదో గొప్ప గొప్ప గుణగణాలను చూసి మాత్రం కాదండి, నమ్మకత్వాన్ని చూసే. ఎంత నమ్మకంగా దేవుని పట్ల ఉంటామో, ఎంత విధేయత దేవుని పట్ల కనబరుస్తామో, ఎంత వినయాన్ని దేవుని పట్ల మనం కలిగి ఉంటామో, ఎంతగా మనం అన్ని విషయాల్లో నమ్మకమైన హృదయాన్ని కలిగి ఉంటామో, అవేనండి మనను ఉన్నతమైన బాధ్యతలను పొందుకోవడానికి సహాయం చేస్తాయి. కాబట్టి ప్రియులారా, మనకు అనుగ్రహించబడినవన్నీ కూడా దేవుడు అనుగ్రహించినవే. అవి కేవలం నీవు నేను కూడా నమ్మకంగా ఉండే అనుభవాన్ని బట్టి దేవుడు దయచేస్తూ ఉంటారు. కనుక అన్ని విషయాల్లో నమ్మకంగా ఉందాం, దేవుని పట్ల విశ్వాసాన్ని కలిగి ఉందాం, ప్రభును వెంబడించుదాం. ప్రభు కృప మనకు తోడైండును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం నమ్మకత్వాన్ని గురించి మాతో మాట్లాడారు. ప్రతి గృహ నిర్వాహకుడు కూడా నమ్మకంగా ఉండాలి. అవును ప్రభువా, మేము ఏదైనా బాధ్యత కలిగి ఉన్నామనంటే అది మా గొప్పతనాన్ని బట్టి మాత్రం కాదు ప్రభువా, మేము నమ్మకంగా ఉంటామని మీరు నమ్మారు గనక మాకు ఆ బాధ్యతలు ఇస్తున్నారు. ఆ యొక్క మంచి వాటిని మాకు దయచేస్తున్నారు తండ్రి. కనుక మరి ఎక్కువగా మేము నమ్మకంగా ఉండడానికి మీరు కోరుకుంటున్నందుకే మీకు స్తోత్రాలు. వాక్యం విన్న వారందరినీ దీవించండి, వారికి వారి కుటుంబాలకు క్షేమం దయచండి. ప్రతి విషయంలో ప్రభువా, మీ బిడ్డలు నమ్మకంగా జీవించి వర్ధిల్లునట్లుగా చేయమని ప్రార్థన చేస్తున్నాను. దైవజనులను, వారి కుటుంబాలను ఆశీర్వదించండి నాయన. వారికి మేలు చేయండి ప్రభువా. మీ పరిచర్యలో వారికి అప్పగించిన ఆత్మల పట్ల నైనా తండ్రి, కుటుంబాల పట్ల చాలా భారం కలిగి మా ప్రభువా పనిచేస్తూ ఉన్నప్పుడు మీరే వారికి తోడుగా ఉండి వారిని బలపరిచి వాడుకొనమని, మహిమ పొందమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి సదాకాలం మీకు తోడై ఉండును గాక. ఆమెన్.